ఒక్క ఐవీఎఫ్ సక్సెస్ తో నెరవేరిన ఓ కల. సక్సెస్ చేశారు, నన్ను నా కళ నిజం చేశారు. ఒక్క ఐవీఎఫ్ సక్సెస్ తో ఎన్నో అపనిందల నుండి విముక్తి. ఎన్ని అపనిందలు గొడ్రాలు అని గొడ్రాలు అంటారా వాళ్ళు అన్నారు మేడం. ఒక్క ఐవీఎఫ్ సక్సెస్ తో 25 సంవత్సరాల మనోవేదనకు ముగింపు. 25 సంవత్సరాలు భరించాను. ఎన్ని హాస్పిటల్ తిరిగానంటే లెక్కలేని హాస్పిటల్ తిరిగి అయ్యో ఎన్నిసార్లు చేయించుకున్నాను. ఇన్ని సమస్యల నుండి వీరిని విడిపించిన ఈ ఐవీఎఫ్ సక్సెస్ ని ఒకే ప్రయత్నంలో వీరికందించారు డాక్టర్ పద్మజ గారు. మాకు పెళ్ళయ్యి ఇప్పుడు 25 సంవత్సరాలు అండి. 25. ఇప్పుడు ఫస్ట్ సైకిల్కే నాకు ఇక్కడ సక్సెస్ అయిందండి. ఏం ట్రీట్మెంట్? ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్. ఏ ఊరమ్మా? మాది వైజాగ్. నీ ఏజ్ ఎంత? 44. 44. దూరం అని చూడకుండా అంత దూరం వచ్చావు. మామూలు దూరమా? వైజాగ్ అని చాలా నిజంగా నా కళ నేను నిజం చేశాను. చాలా అభినందనలు సార్. చాలా అలా బాధపడి వచ్చాను. నేను సక్సెస్ చేశారు, నన్ను నా కళ నిజం చేశారు. నాకు భవిష్యత్తునిచ్చారు. ఎన్ని అపనిందలు గొడ్రాలు అని నన్ను అందరూ అన్నారు నన్ను. కానీ మీ దగ్గర మిమ్మల్ని అన్నీ వచ్చాను. దేవుడు చూసాడు, మీరు చల్లగా చూసాడు. నాకు సక్సెస్ అయ్యి గొడ్రాలు అంటారా వాళ్ళు అన్నారు మేడం. 25 సంవత్సరాలు భరించాను. ఎన్ని హాస్పిటల్ తిరిగానంటే లెక్కలేని హాస్పిటల్ తిరిగి అయ్యో ఎన్నిసార్లు చేయించుకున్నాను. 2 ఐవీఎఫ్లు అంటే కూడా చాలా ఖర్చు కదమ్మా. 10 లక్షల దాకా అయింది. ఇక్కడ మీరు నాకు నిజంగా ఒక తల్లిలాగా ఒక దేవతలాగా చేశారు. 2 ఐవీఎఫ్లు ఫెయిల్ అయ్యి 44 ఏళ్ళు 25 సంవత్సరాల మ్యారీడ్ లైఫ్ అయినా డిప్రెస్ కాకుండా మళ్ళీ ప్రయత్నం చేసింది. ఇదిగో ఇట్లాగా అది ధైర్యం ఉండాలి, ఓర్పు ఉండాలి, ధైర్యం ఉండాలి, డబ్బులు కూడా ఉండాలి అనుకో. అవన్నీ చేస్తే మనకి రిజల్ట్ వస్తుందమ్మా. ఏ సెంటర్కి వెళ్తున్నామో ఎక్కడ రిజల్ట్ ఉంది చూసుకొని వెళ్ళాలి. హెడ్ బాడీ అంతా వచ్చింది. 8 వీక్స్ ఇప్పుడు నీతో పాటు చేయించుకున్న వాళ్ళకి నువ్వు ఇంకా 5 రోజులు ముందు ఉన్నావు. 4-5 రోజులు అంటే 2 కంప్లీట్ అయ్యి 3 వచ్చేసినాయి. ఇలా సంతానం లేక కాలానికే కన్నీళ్లు పెట్టించే కఠినమైన ఘటనలు ఎదుర్కొంటున్న ఇలాంటి వారందరికీ ప్రతిరోజు అలు పెరగని సూర్యకిరణంలా కాంతి రేఖలను ప్రసాదిస్తున్నారు డాక్టర్ పద్మజ గారు.